చాలామంది పోయిళ్ళు, వాళ్ళ గురించి మాత్రము మీరేం మాట్లాడడం లేదు. నా మీద మాత్రము అనేక ఆరోపణలు చేస్తున్నారు. మాజీ మంత్రి దయాకర్ రావు గారు అంటారు, కేసీఆర్ కుమార్తెకు 3వ స్థానం వస్తుంది అని. మరి ఇక్కడ కేసీఆర్ కుమార్తె నిలబడతలేదు, కడియం శ్రీహరి కుమార్తె నిలబడుతున్నారు. అంటే ఏం మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు. ఎక్కడ మాట్లాడుతున్నాం, ఏ స్టేజ్ మీద మాట్లాడుతున్నాం కూడా అర్థం కావడం లేదు. దయాకర్ రావు గారు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మీరు మాట్లాడిన భాష నేను మాట్లాడను, కానీ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాలకుర్తి నియోజకవర్గంలో పనులు చేస్తే నీ మనుమరాలి వయస్సున్న అమ్మాయి చేతిలో చావు దెబ్బతిన్నావు. సిగ్గు అనిపిస్తలేదా? ఈ అహంకారం మాటలు, ఈ బల్పు మాటలే కదా ఇంత దూరం తీసుకొచ్చినాయి. ఇంకా తగ్గించుకోకపోతే ఎట్లా? తగ్గించుకోవాలి. ఎందుకు నేను ఓడిపోయినానని సమీక్ష చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో కోపం కూడా ఉన్నది నా మీద. నీ ఎవ మేమందరం ఓడిపోయిన వాడు ఒక్కడు గెలిచిండు అనేది కూడా ఉంది. వాడు కూడా ఓడిపోతే బాగుండు అని ఉన్నది. ఇక పల్లా రాజేశ్వరరెడ్డి నిప్పు దొక్కిన కోతి కంటే అధ్వానంగా ఎగురుతాడు. ఎందుకో నాకు అర్థం కాలేదు. భాష అయితే దారుణంగా ఉన్నది. నేను అవినీతికి పాల్పడ్డానని, నేను దోపిడీ చేశానని చాలా మాటలు మాట్లాడుతున్నారు. ఇలా కేసీఆర్ గారు భారత రాష్ట్ర సమితి ఈ స్థితికి రావటానికి, ఈ దుస్థితికి రావటానికి కారణం పల్లా రాజేశ్వరరెడ్డి లాంటి చీడ పురుగులు చేరి నాశనం చేశారు. తెల్లారు లేస్తే పక్కన ఉండి చెప్పుడు మాటలు, లేనిపోని మాటలు చెప్పి పార్టీని భ్రష్టు పట్టించారు.